మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. 2025 డిసెంబర్లో పురావస్తు శాస్త్రవేత్తలకు భూమి అడుగున ఒక సంచలనాత్మకమైన విషయం దొరికింది. ఇది వింటే వీరు నిజంగా ఆశ్చర్యపోతారు. యెరూషలేము పశ్చిమ గోడ కింద తవ్వకాలు జరుపుతుండగా ఒక పాతకాలపు మెక్వా బయటపడింది. కానీ అందులో వింత ఏంటంటే అది నీళ్లతో కాకుండా నల్లటి బూడిదతో నిండి ఉంది. అసలు ఆ బూడిద ఎక్కడిది? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు చెప్పిన ప్రవచనానికి ఇప్పుడు దొరికిన ఈ నల్లని బూడిదకు ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకుందాం. చాలా మందికి చిన్న డౌట్ రావచ్చు, మెక్వా అంటే ఏంటి అని. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక పవిత్ర స్నానపు తొట్టి. కానీ ఇది మన ఇంట్లో ఉండే మామూలు బాత్ టబ్ లాంటిది కాదు. యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా దేవుని మందిరంలోకి వెళ్లాలన్నా లేదా ఏదైనా పవిత్ర కార్యంలో పాల్గొనాలన్నా వారు శారీరకంగానే కాకుండా ఆచారబద్ధంగా కూడా పవిత్రులుగా ఉండాలి. దీనినే వారు తహారా అంటారు. ఈ మెక్వాలలో వాడే నీటిని జీవజలం అని పిలుస్తారు. వీటిలో ప్రవహించే నీటిని మాత్రమే వాడాలి. ఆ కాలంలో భక్తులు ఎక్కడెక్కడి నుండో నడుచుకుంటూ యెరూషలేముకు వచ్చేవారు. ప్రయాణంలో వారు ఎన్నో అపవిత్రమైన వస్తువులను తాకి ఉండొచ్చు. అందుకే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి వెళ్లే ముందు వారు ఈ మెక్వాలో మునిగి తమను తాము శుద్ధి చేసుకునేవారు. ఇది కేవలం శరీరాన్ని కడుక్కోవటం కాకుండా ఇది వారి ఆత్మను దేవుని కోసం సిద్ధపరచుకోవటం అన్నమాట. ఇప్పుడు ఈ ఆవిష్కరణ ఎక్కడ జరిగిందో చూద్దాం. యెరూషలేములోని వెస్టర్న్ వాల్ ప్లాజా కింద విల్సన్ ఆర్చ్ అనే ప్రదేశానికి సమీపంలో ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడ భూమి లోపల తవ్వుకుంటూ వెళ్తుంటే ఒక అద్భుతమైన మెట్ల వరుస కనిపించింది. ఆ మెట్లు రాతిలో చెక్కబడి ఉన్నాయి. ఆ మెట్లు దిగి వెళ్తే అది ఒక పెద్ద మెక్వా. పరిశోధకులు ఏమంటున్నారంటే ఇది హేరోదు రాజు కాలం నాటిది. అంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ప్రజలు ఉపయోగించిన మెక్వా అన్నమాట. దేవుని మందిరానికి వెళ్లే ముఖ్యమైన దారిలో ఇది ఉండడం వల్ల ఆ కాలంలో వేలాది మంది భక్తులు దీనిని ఉపయోగించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బైబిల్ ప్రకారం బూడిదకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా దేవుని దగ్గర తమ తప్పులను ఒప్పుకునేటప్పుడు గోనె పట్ట కట్టుకుని తల మీద బూడిద పోసుకునేవారు. యోబు భక్తుడు తన శ్రమల్లో ఏమన్నాడో తెలుసా? యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము, నేను ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. అంటే బూడిద అనేది ఒక మనిషి తన గర్వాన్ని వదిలేసి దేవుని ముందు తగ్గించుకోవడానికి గుర్తు. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ధూళియు బూడిదయునైనా నేను నీతో మాట్లాడ సాహసించుచున్నాను అని అంటాడు. అంటే దేవుని మహిమ ముందు మనిషి ఎంత అల్పుడో చెప్పడానికి బూడిద ఒక ఉదాహరణ. ఇది అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చారు. అదే ఎర్రని పెయ్య బూడిద. ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలోకి వెళ్లాలన్నా యాజకులు మందిరంలో సేవ చేయాలన్నా వారు పవిత్రంగా ఉండాలి. ఎవరైనా శవాన్ని తాకితే వారు అపవిత్రులవుతారు. వారిని పవిత్రం చేయడానికి దేవుడు ఒక పద్ధతిని చెప్పారు. ఒక మచ్చలేని ఎర్రని పెయ్యను దహించి దాని బూడిదను నీళ్లలో కలిపి ఆ నీళ్లను మనుషుల మీద ప్రోక్షించాలి. ఆ బూడిద కలిపిన నీళ్ల ద్వారా మాత్రమే వాళ్ళు అపవిత్రం పోగొట్టుకునేవారు. ఈ రోజు ఇజ్రాయెల్లో యూదులు 3వ దేవాలయం కట్టాలని సిద్ధమవుతున్నారు కదా. మరి ఆ దేవాలయంలో సేవ చేయాలంటే యాజకులకు ఈ బూడిద నీళ్లు కావాలి. గత 2000 సంవత్సరాలుగా ఆ పద్ధతి ఆగిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ బూడిద కోసం, ఆ ఎర్రని పెయ్యల కోసం వారు అన్వేషిస్తున్నారు. మందిరానికి కావలసినవన్నీ వాళ్లకు దొరుకుతున్నాయి. ఇజ్రాయెల్లోని యెరూషలేము ప్రాకారాల దగ్గర టెంపుల్ మౌంట్ పరిసరాల్లో తవ్వకాలు చేసినప్పుడు మొదటి మరియు 2వ దేవాలయ కాలానికి చెందిన వస్తువులు బయటపడుతున్నాయి. పాతకాలపు పాత్రలు, వెండి నాణేలు, అలాగే దేవాలయం కూల్చివేసినప్పుడు మిగిలిన ఆ బూడిద పొరలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యెరూషలేము దేవాలయం దగ్గర ఇలాంటి వందలాది మెక్వాలుండేవి. ఎందుకంటే పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చేవారు. వారందరూ శుద్ధి చేసుకుని దేవుని సన్నిధికి వెళ్లేవారు. ఈ వస్తువులన్నీ కొన్ని వందల ఏళ్లుగా భూమిలోనే ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఈ కాలంలో ఇవి ఎందుకు బయటపడాలి? సైన్స్ ఏమో వీటిని హిస్టరీ అంటుంది. కానీ ఆత్మీయంగా చూస్తే దేవుడు భూమిని తవ్వి మరీ సాక్ష్యాలను బయటికి తీస్తున్నారు. యెరూషలేము నాశనం అవుతుంది, మళ్లీ కట్టబడుతుంది అని బైబిల్ చెప్పిన మాటలు అక్షరాలుగా నిజమని నిరూపించడానికి దేవుడు ఈ ఆధారాలను మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఇది ఒక అలారం లాంటిది. నిద్రపోతున్న వారిని మేల్కొల్పడానికి దేవుడు పురాతన సాక్ష్యాలను వాడుకుంటున్నారు. మన రక్షకుడైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రాకడ సూచనల గురించి చెబుతూ అంజూరపు చెట్టును చూసి నేర్చుకోండి అన్నారు. అంజూరపు చెట్టు అంటే ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం తిరిగి పుట్టడం ఒక సూచన అయితే, ఆ దేశంలో పాత నిబంధన కాలపు వస్తువులు బయటపడడం, 3వ దేవాలయానికి కావలసిన ఏర్పాట్లు జరగడం మరొక బలమైన సూచన. దేవాలయ పాత్రలు దొరకటం, యాజకుల వస్త్రాలు సిద్ధమవటం, ఎర్రని పేయల కోసం వెతకటం, ఇవన్నీ ఏం చెబుతున్నాయో తెలుసా? సమయం ముగింపుకు వచ్చింది. ద టైమ్ ఈజ్ నియర్. దేవుడు తన ప్రజలను వారి దేశానికి చేరుస్తున్నారు. దాన్నే ఆలియా అంటాం. ఆత్మ సంబంధమైన DNA కలిగిన మనల్ని కూడా దేవుడు తన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు. లోకంలో ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని రాజకీయ గందరగోళాలున్నా భూమిలో నుండి బయటపడుతున్న ఈ వస్తువులు మనకు ఒకటే మాట చెప్తున్నాయి: మన పరిశుద్ధ గ్రంథం వాస్తవం. అందరిలాంటి కథల పుస్తకం కాదు, ఇది దేవుని జీవ గ్రంథం.
తవ్వకాల్లో దొరికిన ఈ మిక్వాలో ఒక మందపాటి నల్లటి బూడిద పొర కనిపించింది. ఈ బూడిద చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ బూడిదను పరీక్షించినప్పుడు అది క్రీస్తు శకం 70వ సంవత్సరానికి చెందినదని తేలింది. పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్ర తెలిసిన వారికి క్రీస్తు శకం 70 అంటే ఏంటో తెలుసు. అదే యెరూషలేము పతనం. యేసుక్రీస్తు తన శిష్యులతో ముందే చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 2వ వచనం, ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి ఉండదు, అంతా పడదోయబడుతుంది. క్రీస్తు శకం 66లో యూదులు రోమన్ల మీద తిరుగుబాటు చేశారు. దానికి ప్రతీకారంగా రోమన్ సేనాధిపతి టైటస్ తన సైన్యంతో వచ్చి యెరూషలేమును ముట్టడించాడు. నగరం చుట్టూ కోటగోడలున్నాయి, కానీ రోమన్లు వాటిని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. వారు దేవాలయాన్ని తగలబెట్టారు, ఇళ్లను కాల్చివేశారు. ఆ మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ కాలం నాటి చరిత్రకారుడు జోసెఫస్ ఏమని రాశాడంటే, యెరూషలేము వీధులు రక్తంతో నిండిపోయాయి, ఆకాశం అంతా పొగతో నిండిపోయింది అని రాశాడు. ఈ మిక్వాలో దొరికిన ఈ నల్లని బూడిద ఆ భయంకరమైన అగ్ని ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచింది. రోమన్లు నగరాన్ని నాశనం చేస్తున్నప్పుడు బహుశా పైనుంచి పడిపోయిన పైకప్పులు, కాలిపోయిన చెక్క దూలాలు ఈ మిక్వాలోకి పడిపోయి ఉంటాయి. అది అలాగే 2000 ఏళ్ల పాటు ఒక టైం క్యాప్సూల్ లాగా ఉండిపోయింది. కేవలం బూడిద మాత్రమే కాదు, ఆ తొట్టిలో కొన్ని రాతి పాత్రలు, మట్టి పాత్రలు మరియు నాణేలు కూడా దొరికాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. యూదులు మట్టి పాత్రల కంటే రాతి పాత్రలను పవిత్రంగా భావించేవారు. ఎందుకంటే రాతి పాత్రలకు అపవిత్రత అంటదని వారి భావన. ఆ భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా యూదులు తమ పవిత్రతను కాపాడుకోవడానికి ఎంతగా ప్రయత్నించారో ఇక్కడ అర్థమవుతుంది. మన చుట్టూ మరణం ఉన్నా వారు దేవుని నియమాలను పాటించాలని తపన పడ్డారు. యేసుక్రీస్తు సిలువ వేయబడడానికి కొన్ని రోజుల ముందు యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడ్చారు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుండి 44 వచనాలు. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినే ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టి కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఆ రోజు శిష్యులు ఆ అద్భుతమైన దేవాలయాన్ని చూసి మురిసిపోతుంటే యేసు మాత్రం దాని వినాశనాన్ని చూశారు. ఈ రోజు ఈ మిక్వాలో దొరికిన బూడిద ఏం చెప్తుందంటే, బైబిల్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. యేసు చెప్పిన మాట ఒక్కటి కూడా పొల్లుపోదు. లోకం మారొచ్చు, రాజ్యాలు కూలిపోవచ్చు, కానీ దేవుని మాట స్థిరమైనది. క్రీస్తు శకం 70లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అది క్రీస్తు శకం 70వ సంవత్సరం. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల తర్వాత దాదాపుగా 35 ఏళ్లకు జరిగిన సంఘటన. యూదులు పస్కా పండుగ కోసం వేల సంఖ్యలో నగరంలోకి వచ్చారు. రోమన్ రాజు టైటస్ దండెత్తి యెరూషలేమును నాశనం చేయడానికి వచ్చాడు. ఒక్కరూ తప్పించుకోకూడదు. టైటస్ నగరాన్ని చుట్టుముట్టాడు. ఈ రోజు పండగ వాళ్ళది కాదు, మనది. ఒక్క యూదుడు కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేదు. రోమన్ సైన్యం నగరంలో కనపడిన ప్రతి యూదుని చంపుకుంటూ వెళ్లారు. పెద్ద చిన్న తేడా లేదు, జాలి దయ అసలే లేవు. యూదుల రక్తం వీధుల్లో పారే విధంగా చంపారు. ఏ ఒక్కడిని వదలకుండా ఊచకోత కోయండి. ఒకప్పుడు యేసును సిలువ వేయండి, చంపండి చంపండి అన్న నోళ్లు మూగబోయి శవాలుగా మారాయి. రోమన్ సైన్యం చేసిన దాడుల్లో చనిపోయారు. మొదటి రాకడలో వారి వద్దకు వచ్చిన యేసుక్రీస్తు అనే శుభవార్తను వాళ్ళు నమ్మకపోవడం వల్ల యూదులు కోరుకున్నట్టే ఆ నీతిమంతుని రక్తాపరాధం వారి మీదకు వచ్చి వధించబడ్డారు. టైటస్ యెరూషలేమును నాశనం చేశాడు. అయితే మరి అదే సమయంలో యేసుక్రీస్తు అనే సువార్తను ప్రేమించి
ఆ సువార్తను నమ్మిన వాళ్ళకి ఏం జరిగిందో తెలుసా? టైటస్ ద్వారా యెరూషలేము పూర్తిగా నాశనమైంది క్రీస్తు శకం 70లో. చరిత్రకారుడు యూసిబిఎస్ లాంటి వారి ప్రకారం ఆ విషాద సంఘటనకు 4 సంవత్సరాల ముందు, అంటే క్రీస్తు శకం 66లో ఒక సంఘటన జరిగింది. యెరూషలేము నాశనానికి 40 సంవత్సరాల ముందే యేసు ప్రభువు తన శిష్యులకు స్పష్టమైన సూచననిచ్చారు. లూకా సువార్త 21వ అధ్యాయము 20-21 వచనాలు. యెరూషలేము సైన్యముల చేత చుట్టబడుట మీరు చూచున్నప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టడం చూసినప్పుడు యుద్ధం చేయకండి, ప్రార్థన చేస్తూ లోపలే ఉండిపోకండి, వెంటనే పారిపోండి అని యేసు ప్రభు క్లియర్గా చెప్పారు. యెరూషలేములోని సంఘం ఈ మాటను తమ హృదయంలో భద్రపరుచుకున్నారు. సెస్టియస్ గాలస్ అనే రోమన్ జనరల్ తన సైన్యంతో వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాడు. ఒక్క యూదుడు కూడా బయటకు వెళ్ళడానికి వీలు లేదు. యేసుక్రీస్తు చెప్పిన గుర్తు నెరవేరడం సంఘం గమనించింది. త్వరగా మనం ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి. కానీ వారు పారిపోవడానికి ఛాన్స్ లేదు. Run! Quickly, run! To the shadows! Hurry, they are here! అయితే ఏమైందో ఏమో తెలియదు. గెలిచే స్థితిలో ఉన్న రోమన్ జనరల్ గాలస్ అకస్మాత్తుగా, అందరూ వెనక్కి రండి, ఇక్కడి నుండి వెంటనే వెళ్ళాలి. రిట్రీట్! అందరూ వెనక్కి రండి. రేయ్, పారిపోతున్నారు, భయపడ్డారు, ఎటువంటి కారణం లేకుండా వెళ్ళిపోతున్నారు. రేయ్, పిరికి పందల్లారా, ఆగండి. They have fled. We are saved. The Romans are gone. ఇది చూసిన యూదులు దేవుడే మనల్ని కాపాడాడు, రోమన్లు భయపడి పారిపోయారు అని సంతోషంతో రోమన్ సైన్యాన్ని తరుముకుంటూ వెళ్లారు. రోమన్ సైన్యం వాళ్ళకు భయపడి పారిపోయారు అనుకుని యూదులు విజయోత్సాహంలో మునిగిపోయారు. సాధారణ యూదులు మనం గెలిచామని సంబరాలు చేసుకుంటూ ఉంటే, సంఘం మాత్రం యేసుక్రీస్తు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. ఇదే కదా మన ప్రభువైన యేసు చెప్పిన సూచన. రోమన్ సైన్యం వెనక్కి వెళ్లడం, యూదులు వారిని తరమడం వల్ల నగరం ద్వారాలు తెరుచుకున్నాయి. కాపలా లేదు. ఇదే మనకు సరైన సమయం, పదండి. ఇదే సరైన సమయం అని గ్రహించిన క్రైస్తవులు దేవుని ఆత్మ వారిని ప్రేరేపించడం ద్వారా తమ ఆస్తిపాస్తులు, ఇల్లు అన్నీ వదిలేసి వెంటనే యెరూషలేము విడిచిపెట్టి యోర్దాను నది అవతల ఉన్న పెల్లా అనే కొండ ప్రాంతానికి వెళ్లారు. అన్నీ వదిలేయండి, ప్రాణాలు ముఖ్యం. Gather what you can. We must flee to the mountains. Quickly, do not look back. భయపడకండి, దేవుడు మనతో ఉన్నాడు. యేసుక్రీస్తు మాటను నమ్మి క్రీస్తు శకం 66లో దొరికిన చిన్న గ్యాప్లో పారిపోయిన సంఘం మాత్రం పెల్లా కొండ ప్రాంతంలో సురక్షితంగా ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్మిన వారికి జరిగిన మేలేంటో చూశారా? ఆయనను వెంబడించిన వాళ్లకు జరిగిన అద్భుతం ఏంటో చూశారా? వారి తోటి ప్రజలంతా ప్రాణాలు కోల్పోతుంటే దేవుడు వారిని భద్రంగా కాపాడాడు. వాక్యాన్ని విని గుర్తుపెట్టుకుని మెలకువగా ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు. వాక్యాన్ని విని విస్మరించిన వాళ్ళు మరణానికి, శ్రమకు అప్పగించబడ్డారు. క్రీస్తు శకం 70లో ఆ భయంకరమైన హింస ఎలా జరిగింది అనే చరిత్రను వీడియో రూపంలో మీ ముందు పెట్టాను. ఈ విషయాలన్నీ మరింత మందికి చేరేలా ఏం చేయాలో మీకు బాగా తెలుసు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.